आप बात करिए, आप बात करिए, करिए सर। आप बात करिए। Honorable Speaker, sir. Sir, it's been more than 1.5 hours. Major opposition is agitating, sitting here. The House is not in order. The government needs to take a decision. Either, they should be given an opportunity, which is their right. If not, the government thinks, no, we will not give them an opportunity. So you bring the House in order by suspending. Either you have the courage to face them, listen to them, or you gather the courage to suspend them. You don't even have the courage to suspend them, nor you want to give them the mic. This is not the way the democracy is run, sir. Sir, I request, sir, please bring the House in order, sir. आपका बात को हम रेस्पेक्ट करते हैं अकबर साहब। मैं मंत्री गाరు స్పీకర్ సార్, ఈరోజు తమరి అధ్యక్షతన అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. आप जाइए, आपके प्लेस में जाइए, मैं दे रहा हूं, जाइए। मैं आपको दिए तो आप बैठ गए। आप बात करो, अकबर साहब आप बात करो। महेश्वर रेड्डी गारू 1 मिनट वार माट दे दो सर, दे दे। अच्छा माట్లాడండి. Honorable Speaker, sir. Sir, my learned friend Mr. Sridhar Babu was saying that we do not want to suspend them. We want to give them an opportunity. So the question arises that the biggest responsibility
is that the house should be in order. Sir, there has been precedent, sir. Whenever there had been some agitation by any opposition party, the Honorable Speaker, adjourns the house. He calls them in his office. He meets them. Government treasury benches people are there. Opposition is there. Political parties are there. Leaders of all parties. And we try to resolve the issue and bring the house in order. But here, sir, I do not see such initiatives. Why is the government not at least calling them for a meeting, sitting across where you are there, sir, sitting in your chambers, asking them what is that you are agitating for, what is the issue that you want, and then you can ask the government, are you willing to give them that chance? If they say no, then okay, fine, sir. But nothing as such is happening. Sir, yesterday also, appropriation bill, sir, we prepared and we came. They were agitating, they have the right to agitate. Government has the right, they can take whatever decision they want. But we lost our opportunity, sir. We couldn't speak. Now today also, sir, important, like just now Honorable CM Sahab has announced about the judgment which has come. We want to give our view. And also, I know that the major opposition also wants to welcome the judgment. But, they are not being given an opportunity. Sir, either the government needs to adjourn the house, call for a meeting and try to resolve the issue. या नहीं, तो आप ये इनकी वजह से आप हमारे हक को नहीं छीन सकते और आपकी वजह से आप हमारे हक को नहीं छीन सकते. आप दोनों का जो भी झगड़ा है करिए साहब, बड़े पार्टी है, बड़े लोग हैं आप लोग, मगर हम जैसे छोटे पार्टियों का हक क्यों ले रहे हैं सर? Sir, we have the right. Sir, I might be sounding very harsh, but the government has to have the courage to either listen to them, give them the mic, or if not, they should have the courage to suspend them. You cannot run the house like this, sir. More than 30 plus members are here in the well, and we want to have this house, sir. Sir, हमारा भी कोई चांस है ना, सर. सर, मैं आपसे रिक्वेस्ट करूंगा, सर, हाउस को एडजर्न करिए, ये लीडर्स को बुलाइए, इनको भी बुलाइए, सर, बिठा के आपस में बात कराइए. अगर बात होती है अच्छा है, सेटल होता है इशू अच्छा है सर, नहीं होता है सर, तो ठीक है सर, आप सस्पेंड करिए. आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे और आप जैसा चाहे वैसा बोल रहे. सर, हाउस इज नॉट इन ऑर्डर. हाउ कैन वन स्पीक, सर? हाउ कैन वन स्पीक, सर? Sir, when the house started, sir, they demanded and they wanted, sir. Sir, they wanted, sir, the mic. You said you will give the mic. They went and they sat. Then again, the mic was not given. Sir, as per the rule position, sir, if a member's name is mentioned with any allegation or in anything, that member has the right to react, clarify, and say what the member has to say. This is the rule position. Sir, I do not want to go into anything. I would just say that, lastly, the name of Sabita Indra Reddy madam was taken and she has the right to clarify. She's not been given the mic. ठीक है, you are not giving. Okay. Sir, bring the house in order. ठीक है, suspend कर दीजिए सर, करना है तो. लेकिन ये क्या ऐसा सस्पेंड भी नहीं करेंगे, माइक भी नहीं देंगे, हाउस को एडजर्न भी नहीं करेंगे, ये लोग चीखते रहेंगे और आप जो है सबको बुलाते रहेंगे, देते रहेंगे. सर, इट इज नॉट राइट, सर. सर, ये 4-6 महीने में इस तरीके से करना सही नहीं है, सर. सर, अब अबाउट दिस सुप्रीम कोर्ट का जो जजमेंट आया है, इस ताल्लुक से मैं कहूंगा कि मैं और मेरी पार्टी के जानिब से हम इसका खैर मुकद्दम करते हैं और हमको भी खुशी है कि ये फैसला दिया गया है. सर, लास्टली सर, अबाउट द स्किल यूनिवर्सिटी. What is the skill university, sir? Why is the bill and the minister not saying as to what are the list of the courses which would be offered in that university? What would be the fee structure, sir? It is another ISB which is coming. We have an IIT, we have Tata Consultancy, we have Engineering College Skill Development, many other things are there. Is it going to be free for the poor students? Kindly clarify on that. वो भी clarification नहीं दे रहे आप.
कुछ भी नहीं दे रहे, हाउस को ऑर्डर में नहीं ला रहे सर. I once again request sir, please adjourn the house sir. Call the leaders of the opposition. Call the leaders of the treasury benches, sir. You should resolve this issue, sir, and bring the house in order, sir. It is the responsibility of the chair and the leader of the house also, sir. अकबरुद्दीन ओवैसी साहब, मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूं. मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूं. आपके सीट में जाके बैठो, मैं माइक दे दूं बोल के, मगर उन्होंने तैयार नहीं है. नहीं गए कह रहे. हाँ, अभी बिल पास हुआ बाद दे तुम बोल के बोला मैं. बिल हाँ दे रहा हूँ, बिल पास हुआ बाद माइक दे रहा हूँ. बिल पास हुआ बाद मैं माइक दे रहा हूँ. अभी नहीं देता मैं, बिल पास हुआ बाद देता हूँ. सर, my learned friend Akbaruddin Owaisi साहब को, sir, I request, because he knows, he is also a knowledgeable, a very member of our assembly, and in fact we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all, each and every respected member of the house. सर मैं बोलने का सुनो सर, मैं बोलने का यही है. मैं आपको नहीं, आई एम नॉट गोइंग. अरे यार, नो डेफिनेटली नो. 1 second सर. हियर Honorable Chief Minister Revanth Reddy garu made a statement. ఇవాళే వచ్చిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు నేను కోరుతా ఉన్నాను, ఇదొక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కి సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు.